వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్. పద్మశాలి కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీనికి వాళ్ళ యొక్క కుల సహకార సంఘ సమావేశాలకు కానీ అదేవిధంగా గ్రామంలో ఇంకా ముఖ్యమైన సమావేశాలకు కూడా ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ పెద్దగా ఉండాలి. 10 లక్షలతో CDFలో మంజూరైంది. ఇప్పుడు ఇంకా ఇది ఇస్తాం, అవసరం అనుకుంటే డిజైన్ మార్కౌట్ ఎక్కువ చేసి డిజైన్ ఎక్కువ చేసే విధంగా 5 లక్షలు మనము అడిషనల్గా ఇస్తాం. దాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పత్తిపాక రైతాంగానికి సింగారం రైతుల కొరకు కల్వర్టు నిర్మాణం కూడా 30 లక్షలు ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది. అది కూడా మంజూరు చేస్తాం. అదేవిధంగా ఈ శాంపేట మండల కేంద్రంలో మనం సుమారు 2.5-3 కోట్లు మా CDF నుంచి నిధులు మంజూరు చేశాం. పనులు కూడా పూర్తవుతున్నాయి. 30 లక్షల రూపాయలతో అంబులెన్స్ కూడా ఇచ్చాం. కోడ్ వల్ల 3 నెలలు కోడ్ రావడం వల్ల అది ఆగిపోయింది. అది కూడా తొందరనే మనము ఈ యొక్క అంబులెన్స్ కూడా తెచ్చి మండల ప్రజలకు వైద్యం కొరకు తొందరగా అందించే కార్యక్రమం కూడా చేపడతాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిగులు రోడ్లు కొన్ని చాలా మొన్నటి జరిగిన వర్షాలతో లొంతరబడి ఇబ్బందిగా ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ మంత్రికి నేను ఒక రిప్రజెంటేషన్ మొన్న ఇవ్వడం జరిగింది. ERRలో MRRలో అవి కూడా మంజూరు చేయించి తొందరలో ఈ మండలంలో ఉన్నటువంటి CC రోడ్ BT రోడ్ల నిర్మాణం కూడా అదేవిధంగా పూర్తి చేయడం